అరే ఏం చేయాలి, నేను చదవలేకపోతున్నా. బుక్స్ తీసుకొచ్చి చదువుకునే కూర్చున్నా కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. నేను ఎంత వద్దొద్దు అనుకున్నా కూడా నా మనసు ఫోన్ వైపుకే పోతోంది. చూడండి, 14 నుంచి 23 మధ్య ఎలాంటి ఏజ్ అంటే, ఈ ఏజ్ లో మీరు అనుకుంటే మీ లైఫ్ ని బాగు చేసుకోవచ్చు, లేదా మీ లైఫ్ ని నాశనం చేసుకోవచ్చు. చూడండి, మీ ఫ్యామిలీలో మీ అమ్మ అయినా లేదా మీ నాన్న అయినా ఇప్పుడు మీ ఫ్యామిలీ కోసం ఏం చేయాలనుకున్నా కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన టైం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ఆ ఏజ్ మీకు ఇచ్చినాడు. ఇప్పుడు మీ ఫ్యామిలీ కోసం ఏం చేయాలనుకున్నా కూడా అది మీరే చేయాలి. అందుకోసమే వాళ్ళు మీకు నమ్ముకొని ఉన్నారు. వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్నారు. అందుకే మీరు ఏం చేసినా కూడా వాళ్ళు మీకు ఏం అనట్లే. వాళ్ళకి మీరు ఏం అడిగినా కూడా ఇప్పిస్తున్నారు. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉండి మీరు బాగా చదవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళ నమ్మకం కోసమైనా చదవండి. ఒక 5 నిమిషాలైనా చదవడానికి ప్రయత్నించండి. మీకు 5 నిమిషాలు ఒక 2-3 గంటల వరకు బలవంతంగా కూర్చొని చదివేలా చేస్తాయి. మీరు కనీసం ప్రయత్నమైనా చేయండి. మీరు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు మీ మనసు ఫోన్ వైపుకే పోతుంటది. అది ఎందుకు పోతుందో చెప్పండి. మీరు చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఫోన్ ని పక్కనే పెట్టుకుంటారు. అందులో ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ నోటిఫికేషన్ సౌండ్ ని బాగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ రోజు మారకుండా రేపు పొద్దున మీ లైఫ్ కి నాశనం అయితే అందులో పెద్ద చెయ్యి నోటిఫికేషన్ సౌండ్ దే ఉంటది. ఆ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఎవరు మెసేజ్ చేస్తారో అని చెప్పి మీ ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళకి రిప్లై ఇచ్చి కూడా ఆగిపోకుండా మీరు వాళ్ళ రిప్లై కోసం మళ్ళీ తిరిగి వాళ్ళు రిప్లై చేస్తారు కదా, దానికోసం వెయిట్ చేస్తూ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూసుకుంటా అవి ఇవి చూసుకుంటా మీకు ఒక 2-3 గంటలు వేస్ట్ చేసేసుకుంటారు. ఆ 2-3 గంటలు ఎలా వేస్ట్ అయిపోయినా మీకు అర్థం కూడా కాదు. సో మీ ఫోన్ నుంచి మీ గోల్ కి దూరం వరకు సంబంధం లేనివన్నీ మీ ఫోన్ నుంచి డిలీట్ చేసేయండి. అండ్ మీరు చదువుకోవడానికి కూర్చునే ముందు మీ ఫోన్ ని సైలెంట్ లో పెట్టేసి మీ ఫోన్ ని పక్క రూమ్ లో పెట్టేయండి. అండ్ మీకు కొన్నిసార్లు మీ దగ్గర ఫోన్ లేకపోయినా కూడా మీకు చదువుకోవడానికి ఇంట్రెస్టే రాదు. అండ్ మీరు చదివే కూర్చున్నా కూడా మీరు ఎక్కువసేపు వరకు చదవలేరు. దీనికి ఒక మంచి సొల్యూషన్ చెప్తా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చదివే ముందు ఏం చేస్తారంటే మీరు ఒక పేపర్ అండ్ పెన్ తీసుకొని మీరు ఏ సబ్జెక్ట్ చదవాలనుకుంటున్నారో అండ్ అందులో ఏం టాపిక్ చదవాలనుకుంటున్నారో మొత్తం ఒక పేపర్ మీద రాసుకోండి. అలా రాసుకున్న తర్వాత మీరు మీ బుక్స్ అండ్ మీ వాష్ తీసుకుని చదువుకోవడానికి కూర్చోండి. మీరు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ వాష్ లో ఒక 25 మినిట్స్ టైమర్ పెట్టాలి. ఆ 25 మినిట్స్ మీరు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా గట్టిగా చదవాలి. మీకు నీళ్ళు దాహం వేసినా కూడా మీరు నీళ్ళు తాగకూడదు, వాష్రూమ్ కి పోకూడదు. ఎంత పెద్ద ఎమర్జెన్సీ ఉన్నా కూడా మీరు ఆ 25 మినిట్స్ లో కదలకూడదు. మీరు ఆ 25 మినిట్స్ ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చదవాలి. ఆ 25 మినిట్స్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ది టైమర్ పెట్టాలి. మీరు 5 మినిట్స్ ది టైమర్ పెట్టిన తర్వాత మీరు మీ బుక్స్ ని క్లోజ్ చేసేసి పక్కకు వచ్చేయండి. పక్కకు వచ్చేసి మీకు ఏమైనా పనులు ఉంటే చేసుకోండి, లేదంటే ఊరికే కూర్చోండి. కానీ 5 మినిట్స్ లో మీరు ఏమేమి చదవకూడదు అండ్ మీ బుక్స్ ని కూడా ఓపెన్ చేయకూడదు. ఇన్ఫాక్ట్ మీరు మీ బుక్స్ దగ్గర ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఈ 5 మినిట్స్ ది టైమర్ పెట్టిన తర్వాత ఆ 25 మినిట్స్ లో ఏమైతే చదివింటారో దాని గురించి ఆలోచిస్తుంటారు. అండ్ కొంతమంది ఫోన్ చూసుకుంటా కూర్చుంటారు. కానీ మీరు ఇట్లా చేయకూడదు. మీరు మీ ఫోన్ ని చూడకూడదు అండ్ మీరు ఆ 25 మినిట్స్ లో ఏమైతే చదివింటారో దాని గురించి కూడా ఆలోచించకూడదు. ఈ 5 మినిట్స్ మీరు మీ మైండ్ కి కంప్లీట్ గా రిలీఫ్ ఇచ్చి ఊరికే ప్రశాంతంగా కూర్చోవాలి. ఈ 5 మినిట్స్ ఎప్పుడైతే అయిపోతాయో మళ్ళీ 25 మినిట్స్ ది టైమర్ పెట్టి సేమ్ టు సేమ్ అలాగే గట్టిగా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా చదవాలి. ఆ 25 మినిట్స్ ఎప్పుడైతే మళ్ళీ అయిపోతాయో సేమ్ ఇలాగే 5 మినిట్స్ ది టైమర్ పెట్టి ఊరికే కూర్చోండి. ఇలాగే టైమర్ పెట్టుకుంటా చదువుకుంటా పోండి. మీరు ఇలా టైమర్ పెట్టుకొని చదివితే మీకు చదవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అండ్ మీ మైండ్ కి మజా వస్తుంది. మీరు ఇలా 25 మినిట్స్ టైమర్ పెడితే మీరు మీ మైండ్ కి ఒక గోల్ ఇచ్చినట్టు. మీరు మీ మైండ్ కి లాంటిది ఒక గోల్ ఇస్తే మీ మైండ్ ఎలా ఆలోచిస్తుంది అంటే నేను ఈ 25 మినిట్స్ కదా కష్టపడి చదవాల్సిండేది, తర్వాత నాకు ఒక 5 మినిట్స్ రిలీఫ్ దొరుకుతుంది అని చెప్పి మీ మైండ్ ఒక ఎగ్జైట్మెంట్ తో పనిచేస్తుంది. మీరు ఇలా టైమర్ పెట్టుకొని చదివితే మీరు ఇంకా చదవాలి ఇంకా చదవాలి ఇంకా చదవాలని అనిపిస్తుంది. ఇలా చిన్న చిన్న టార్గెట్స్ పెట్టుకుంటూ చదవండి. మీరు ఇలా టైమర్ పెట్టుకొని చదివితే మీరు ఎంత పెద్ద సిలబస్ అయినా కూడా కవర్ చేయగలుగుతారు. ఇలా టైమర్ పెట్టుకొని చదివితే మీరు ఎన్ని గంటలైనా కూడా ఆరాంగా కూర్చొని చదవగలుగుతారు. ఇవన్నీ వినడానికి బాగా ఎగ్జైటెడ్ గా ఉంది కదా, కానీ మీరు ఇవన్నీ చేయాలంటే మీ లోపల మోటివేషన్ కావాలి. మీ లోపల మోటివేషన్ కావాలంటే మీరు ఇవన్నీ ఎందుకు చేయాలో ఒక రీజన్ అనేది కావాలి. సో ఏదో ఒక రీజన్ వెతుక్కోండి. మీరు అనుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పి మీకు మీరు ప్రూవ్ చేసుకోవడానికి చదవండి. మీ పేరెంట్స్ కోసం చదవండి. మీకు ఎవరైతే చులకనగా చూస్తున్నారో వాళ్ళతో రివెంజ్ తీసుకోవడానికి చదవండి. మీకు ముందుకెళ్ళి ఏదో ఒకటి సాధించాలని ఉందో లేదో తెలియదు, కానీ నేను ఇది మాత్రం చెప్పగలను. మీరు మూవీ సాంగ్స్ అన్ని వదిలేసి వచ్చి నాది మోటివేషనల్ వీడియో చూస్తున్నారంటే మీరు ముందుకెళ్ళి ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తారు ఫ్రెండ్స్. మీరు అలా సాధించిన తర్వాత నా కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేను నా గోల్ ని అచీవ్ చేస్తానన్నా అని. అప్పుడు నేను కూడా గర్వంగా ఫీల్ అవుతాను. అప్పటి వరకు మీకు ఏ టాపిక్ మీద వీడియో కావాలన్నా కూడా మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి అడగండి. నేను మీకోసం ఆ టాపిక్ మీద వీడియో తీసి పెడతాను. మీకు గిన వీడియో నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.